కుటుంబ పోషణ పైన ఇది కుటుంబ పోషణకి చన్నీళ్ళు వేనీళ్ళు లెక్కన వేనీళ్లలో చన్నీళ్ళలాగా అనుకుని చేస్తారు. అట్లాంటిది వాళ్ళు అలా దాన్నే నమ్ముకుని ఉండటం వల్ల ఇన్నేళ్ల తర్వాత వాళ్ళకి జీతాలు పెరుగుతున్నాయి కదా. జగన్ వచ్చినప్పుడు పెంచాడు కదా, అంతకుముందు చంద్రబాబు టైంలో కొంచెం పెంచితే, రాజశేఖర టైంలో కొంచెం, ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు అంత కొంత రూపాయి కేంద్ర ప్రభుత్వమే పెంచింది. అటుగా ఆ పెంచిన దాన్ని ఇక్కడ అమలు చేయడం, వీలైతే ఇంకో రూపాయి ఎక్కువ వేసి పెంచివ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఆ సిస్టమ్ కాకుండా వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా రేపు పొద్దున ఫ్యూచర్లో. ఇవాళ దీన్ని తీసి అవతల పడేసేసి చాలా కూల్గా అసలు అదేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతా. స్కిల్ డెవలప్మెంటు, ఏం స్కిల్లో ఏం డెవలప్ అయ్యి ఎవడెళ్ళి చేసుకొస్తున్నాడు అక్కడ. ఇందులో 15 రోజులు 20 రోజులు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. మామూలుగా అయితే కనుక నరేంద్ర మోడీ సర్కార్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ని ఇక్కడ పచ్చి బూతు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అతను పెట్టిన సిస్టమ్ ఏంటంటే కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళకి బీటెక్లో, బోటెక్లో, లేకపోతే బీఏలో, బీకామ్లో, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలతో, గుజరాత్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇండస్ట్రీ అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థతో టైఅప్ అయి ఉంటుంది. మీరు అక్కడ చదువుతున్నప్పుడే ఆ ఇండస్ట్రీలో అప్రెంటిస్ వర్క్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు స్టూడెంట్స్. అయిపోగానే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకనే గుజరాత్ అనేటటువంటిది నెంబర్ 1గా ఎందుకుందంటే మానవ వనరుల కొరత లేదు అక్కడ. నువ్వు ఏ ఫ్యాక్టరీ పెట్టు, దానికి సంబంధించిన స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. మన దగ్గర అట్లాగా చేయమన్నాడు. మన దగ్గరని కాదు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పెట్టిన సిస్టమ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే కళాశాల దశల్లోనే తయారు చేయడం. ఈవెన్ ఐటీఐ, పాలిటెక్ను, వీటికి కూడా